కూటమి ప్రభుత్వం వచ్చాక ముందుగా బాబు సూపర్ 6 గ్యారంటీ అన్న పథకాల్లో మీరు ఏది అవ్వలేదు ఈ 2 ఏళ్లలో చూసుకోండి. ఫస్ట్ సూపర్ 6 హామీలలో తల్లికి వందనం ఎలా అయిందో, ఒక ఇంటికి ఒక పిల్ల 2 పిల్లలు ఉంటేనే చోచో అంట ఇవ్వకుండా ఉన్న జగన్ ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చినాక 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి తల్లికి వందనం అందజేసిందా లేదో మీ అందరికీ తెలుసు. తర్వాత మెగా డిఎస్సి 20 లక్షల ఉద్యోగాల భర్తీకరణ ఆ రోజు అన్న రీతిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఉద్యోగాల అవకాశాల కోసం ఎంతెంత కష్టపడుతున్నారో, నిరంతర స్రవంతిలాగా కష్టపడుతున్నారో మనందరం చూస్తున్నాం. తర్వాత ఉచిత బస్సు స్త్రీలకు ఇచ్చిన తర్వాత బాగా సక్సెస్ అయిన రేటింగ్ ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ అని మేము గర్వంగా చెప్పుకోగలం. తర్వాత సూపర్ 6లో మరొకటి ఏమిటి అంటే పెన్షన్ల పంపిణీలో గత 5 ఏళ్లలో మీరు చూసుకుంటే 750 రూపాయలు పెంచడానికి 250 పెంచడానికి 5 ఏళ్ళు పెట్టింది. బాబు గారు సూపర్ 6లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెల 4,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అప్పటి వరకు ఉన్న బ్యాలెన్స్ను కూడా సరి చేసి ఇవ్వడం జరిగింది. ఏమీ అవ్వలేదని మీరు మాట్లాడుతున్నారు, అవాకులు చవాకులు చేస్తున్నారు, అర్థం కాని పరిస్థితి. ఈ 2 ఏళ్లలో రోడ్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖకి 7,000 కిలోమీటర్ల పైచిలుకు పైనే ఏ పల్లెటూరు చూసుకున్నా, ఏ గిరిజన ప్రాంతాలు చూసుకున్నా ఎంత ఇంద్రభవనంలాగా ఉన్నాయో చూసుకోవాలి. గత ప్రభుత్వంలో గుంతలు పడి ఎన్ని అవస్థలు పడి పాపలు, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరూ తెలుసు. బస్సులో వెళ్తున్నామా లేదు గుంతల రోడ్లో వెళ్తున్నామా తెలియని అదోన స్థితిలో మన రాష్ట్రం ఉండేది.